మన దేశంలో ఎక్కువగా పారిశుద్ధ్యం లోపిస్తూ ఉంటుంది. అంటే చెత్త చెదారం ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. నీరు కూడా ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంటుంది. ఈ 2 ఎక్కడుంటే అక్కడ దోమలు పుడతాయి. ఈ దోమల వల్ల అనేక జబ్బులైతే వస్తాయి. మలేరియా, డెంగీతో పాటు అనేక విష జ్వరాలైతే వస్తాయి. కాబట్టి దీని నుంచి ఇంకా చెప్పాలంటే ఈ దోమల వల్ల నిద్ర కూడా ఉండదు రాత్రిపూట కొంతమందికి. అయితే ఇప్పుడు ఈ దోమల్ని తగ్గించే క్రమంలో, వీటిని సంతానోత్పత్తిని తగ్గించే క్రమంలో శాస్త్రవేత్తలైతే ఒక ప్రయోగాన్నైతే చేస్తున్నారు. అదేంటంటే మగదోమ వీర్య కణాలలో విషాన్నైతే నింపుతున్నారు. ఈ విషం వల్ల ఆడదోమతో సంభోగించినప్పుడు ఈ యొక్క వీర్యం ఆడదోమలోకి వెళ్ళిన తర్వాత ఆ దోమ జీవితకాలం అయితే తగ్గిపోతుందట ప్రస్తుతానికి. అయితే దీనివల్ల ఎటువంటి క్రిమికీటకాలకి, మిగతా జంతువులకి, దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఇదైతే తయారైంది. దీనివల్ల మనుషులకి ఎటువంటి దుష్ప్రభావం లేకుండా మొత్తం ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత దీన్నైతే ప్రయోగించే అవకాశాలున్నాయి. ఇంకా ప్రస్తుతానికైతే ఒక దశ అయితే పూర్తయింది. అలాగే ప్రయోగం కూడా చేశారు. ఈ ప్రయోగం వల్ల మిగతా క్రిమికీటకాలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే ఒకవేళ మనుషులకు కూడా ఏదైనా ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయా ఏంటనేది చెక్ చేస్తున్నారు. ఇది గనక సక్సెస్ అయితే దీన్ని ప్రయోగించే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల దోమల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. బహుశా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.